హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్క్ స్వార్త 9వ అధ్యాయము 38వ వచనం నుంచి. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నా తండ్రి ప్రభా, నీ ప్రేమ ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నీ కార్యం నాటబడి ఫలింప చేయమని ప్రభా, నీ వాక్యాన్ని ముద్రించమని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. నన్ను ఎవరి కుటుంబంలో అయితే చీకటి అంధశక్తులు రాజమేలుతూ శాంతి సమాధానాలు లేకుండా గోలగా అల్లరిగా ఉన్నాయో తండ్రి, అటువంటి కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. మనుషుల మధ్యలో ప్రేమను దయచేయండి ప్రభా. మాటలు మాట్లాడుకునేటటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ని, నేచర్ని క్రియేట్ చేయండి తండ్రి. నీ సమాధానాన్ని వారి మధ్యలో ఉంచమని, ఆ గృహాలకు నీ యజమానిగా నిలబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారి కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఐడియాస్ని దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. నీ గుప్పులు విప్పి నా తండ్రి వారికి నైనా నీవే ఆదుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువు నాయనా తండ్రి ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతుండగా వారికి నాయనా తండ్రి ఆ సంఖ్యల నుంచి వారిని విడిపించి విడుదలను దయచేసి తండ్రి జయాన్ని నీవే దయచేయమని, వారు చేసే ప్రతి పనిని దీవించి ఆశీర్వదించమని, వాటి నుంచి మంచి రాబడులు నా తండ్రి వారి కష్టార్జితాన్ని నీవే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు తీర్చివేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం ప్రభు. నా తండ్రి అనారోగ్యంగా వారి కోసం ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి, స్వస్థపరచండి నాయన తండ్రి. సహాయం చేయండి, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని నీవే దయచేయండి ప్రభు. వారు తీసుకుంటున్న మెడిసిన్స్ ద్వారా, తాగే నీటి ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా నీవే నా తండ్రి స్వస్థతను, బలాన్ని, నరాలలో నా తండ్రి నా బలాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా, వృద్ధాప్యంలో ఉండగా ప్రతి ఒక్కరి మీద కూడా నీ హస్తాన్ని ఉంచమని, నా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృంగుబాటును దరిచేరకుండా నా తండ్రి ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతూ నీ వైపు తిరుగుతూ నా తండ్రి నీ మార్గంలో నడిచేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఏ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.